రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరియు పాలనా సంస్కరణలే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఒకవైపు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహిస్తూ 2047 స్వర్ణాంధ్ర విజన్పై దిశానిర్దేశం చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు, నెల్లూరులో దోమల నివారణకు స్మార్ట్ సెన్సార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో కూటమి రాజకీయాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఒంగోలు, నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలే సంపద పథకం గురించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జరిగిన చర్చ, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కుప్పం మోడల్ను మిగిలిన జిల్లాల్లో ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అమరావతి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ కావ్య. మొత్తం మీద 2 రోజులుగా శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. మొత్తం మీద 2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొద్దిసేపట్లో మొదలవబోతుంది. అయితే నిన్న జరిగినటువంటి ప్రధాన అంశాలన్నింటి మీద కూడా కలెక్టర్లు, అదే విధంగా ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉంటారో ఆ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి అందరూ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యము అనే వాటి మీద ప్రధాన ఎజెండాలుగా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ నూతన విధానాలు ఏవైతేనో నూతన విధానాలకు సంబంధించి ఆ సంస్కరణల నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది ప్రభుత్వం అనే దాని మీద కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ముఖ్యమంత్రి ప్రతి కలెక్టర్ నుంచి లేదంటే ప్రధాన కార్యదర్శి నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత మధ్య కూడా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తడం కూడా జరిగింది. ఆ ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవడం కూడా కలెక్టర్ దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి దగ్గర వివరణ తీసుకోవడం, అదే విధంగా ఆ శాఖలో ఉన్నటువంటి ఏదైతే సంస్కరణలు ఏవైతే ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాం అనే దాని మీద కూడా మరలా ముఖ్యమంత్రి ఒకసారి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రుల బృందాన్ని కూడా ఆ కాన్ఫరెన్స్ లో ఉండడం, అదే విధంగా ఇటు హోంశాఖ దగ్గర నుంచి మొదలుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల బృందం కూడా శాఖలో ఉండడం, వాళ్ళు కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎలాంటి ప్రభుత్వం తరపు నుంచి మంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఆ సిబ్బంది ఎవరైతే జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అనే అంశాలు కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం పెట్టబోయేటటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, కొత్త విధానాల రూపకల్పన ఏదైతే ఉందో ఆ రూపకల్పనని కూడా పూర్తి స్థాయిలో అది ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రధాన కార్యదర్శులు, అదే విధంగా ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్లే ప్రధాన బాధ్యతగా దాన్ని తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలన్నా, ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియాలన్నా సరే ఆ బాధ్యత కలెక్టర్ల మీద పూర్తి స్థాయిలో ఉంటుందనే అంశాన్ని కలెక్టర్లు కూడా గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్లు ఎప్పటికప్పుడే ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, అదేవిధంగా ప్రజలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే అంశాల మీద, అంతేకాకుండా అధికారుల పని విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు దృష్టి సారించాలి అంటూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్లందరూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి రూపకల్పనకు సంబంధించి కొత్తగా పెట్టినటువంటి ఏవైతే పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ లో ఎలా పనిచేస్తామో దాని వరకు ఇప్పటివరకు కూడా దాని మీద ఎంత గ్రోత్ సాధించగలిగామో, దాని ద్వారా ఎలాంటి సానుకూలత ప్రజల నుంచి ఎలాంటి సానుకూలత వచ్చింది అనే దాని మీద కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా కుప్పంలో చూస్తే కనుక సంతాన ఉత్పత్తిని పెంచండి అనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా ఆయన ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కూడా సంతాన ఉత్పత్తి అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కుప్పం నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినట్టు చెప్పారు. అయితే కుప్పంలో దీన్ని 100% కూడా దీని మీద పూర్తి అంటే 100% దీని మీద కొంత
గ్రోత్ సాధించామని కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా కలెక్టర్లు అందరూ కూడా దీని మీద దృష్టి సారించాలంటూ కూడా కలెక్టర్లు కూడా నిన్న అది సూచించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇలా కొత్తగా అంటే ఈ కామర్స్ కావచ్చు, లేదంటే కనుక అదే విధంగా హోంశాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నిటి మీద కూడా దృష్టి సారించే విధంగా కూడా కలెక్టర్ ఎస్పీలతో పాటు సాయంత్రం ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ఇదే సమీక్షలో. అయితే ఇటు లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి ఇష్యూస్, అదేవిధంగా కలెక్టర్ తో ఎలా సమన్వయం చేసుకోవాలి, జిల్లాలో ఉన్నటువంటి అంశాలని ఎలా ఎస్పీలు కలెక్టర్ ఎలా అవగాహన చేసుకోవాలి, దిగువ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ని ఎలా అమలు చేయాలి, అంతేకాకుండా నేర ప్రవృత్తి పెరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఇలా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కావచ్చు, ఎదుగుతా పెడదామని పడుతున్న విషయం కావచ్చు, ఇలాంటి అక్రమంగా నిర్వహణ చేస్తున్నటువంటి మద్యం షాపులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మరొకసారి సాయంత్రం లా అండ్ ఆర్డర్ విషయం కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనట్టు కూడా కలెక్టర్ల 2 రోజుల కాన్ఫరెన్స్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రజలకి ఎలా ప్రభుత్వం ఎలాంటి పని చేస్తుందనే దిశానిర్దేశంలో ముందుకెళ్లే విధంగా చేస్తూ ప్రజలకి ఆ సంతృప్తి కలిగేటువంటి పరిపాలన అందించే ధ్యేయంగా కూడా కలెక్టర్లు అందరూ పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.